చికెన్ కర్రీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చి కొబ్బరి, పల్లీలు, వాల్నట్స్, టమాటా, ఉల్లిపాయలు, మసాలా దినుసులు, కొత్తిమీర, మిరియాలు, పసుపు, కారం, నెయ్యి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, ఉప్పు, చికెను. ముందుగా ఖాళీ పెనం తీసుకోవాలండి. మొత్తం చికెన్ వేసేయాలి. కారం, కిలో చికెన్ అండి, మనకు సరిపోయినంత కారం. పసుపు, కొన్ని మిరియాలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఉప్పు, కొంచెం గరం మసాలా అండి, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం నెయ్యి. ఇక నూనె వేయొద్దు, నెయ్యి వేసాను కాబట్టి. మసాలా దినుసులండి: బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు. ఇది బాగా కలపాలండి. బాగా కలిపెట్టుకున్న చికెన్ అండి. స్టవ్ వెలిగించి చికెన్ పొయ్యి మీద పెట్టుకోవాలి. మసాలాలు అన్నీ వేసేసానండి, ఇంకేసి అవసరం ఏమీ లేదు. ఒక గ్లాసు వాటర్. బాగా ఉడకనివ్వాలి చికెన్ ఉడికే వరకు మూత పెట్టేయాలండి. మూత పెట్టుకున్న చికెన్ బాగా ఉడకనివ్వాలి. టమాటా, వాల్నట్స్, పల్లీలు, కొబ్బరి పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ అండి. చికెన్ బాగా ఉడికినాక వేయాలి, ముందే వేయకూడదు. చికెన్ ఉడుకుతుందండి, ఇంకా కొంచెం బాగా ఉడకాలి. మధ్యలో ఒకసారి కలుపుకుండాలి. మళ్ళీ మూత పెట్టేయాలి. చికెన్ బాగా ఉడికిపోయిందండి. చేసి పెట్టుకున్న టమాటా, వాల్నట్స్ ఇవన్నీ వేసేయాలి. కాసేపు కలపాలి. వాసన పోయే వరకు మూత పెట్టాలండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా టేస్ట్గా ఉంటుందండి కూర.